హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, మనం ఉల్లిపాయతో పకోడీ చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా బంగాళదుంపతో కూడా పకోడీ అనేది చేసుకోవచ్చండి. బంగాళదుంపతో చేసిన కర్రీ కానీ స్నాక్స్ కానీ పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి కదా. పిల్లలకి కదండి, పెద్దవారికి కూడా బంగాళదుంప రెసిపీస్ అనేవి బాగా నచ్చుతాయి. ప్రతి ఇంట్లో కూడా బంగాళదుంపతో చేసిన కర్రీ కానీ అలాగే బజ్జీలు కానీ చాలా చాలా ఇష్టపడతారు కదా. అలా కాకుండా ఒకసారి నేను చూపించబోయే ప్రాసెస్తో పకోడీ చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలే కదండి, పెద్దవారైనా కూడా టీ టైం స్నాక్స్ రెసిపీ లాగా ఈ పకోడీని చేసుకుని తినొచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూసారంటే ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా క్లియర్గా చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక రెండు ఉల్లిపాయలను తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. ఈ విధముగా కట్ చేసుకున్న తర్వాత వీటిని విడివిడిగా చేత్తోనే విడివిడిగా చేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని సాల్ట్ అంతా కూడా ఉల్లిపాయకి బాగా పట్టించండి. చేత్తోనే ఉల్లిపాయని ఇలా మెత్తగా పిసుకుతున్నట్లుగా కలిపినట్లయితే ఉల్లిపాయలో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ విధంగా చేసుకున్నారంటే ఉల్లిపాయ కూడా మెత్తగా సాఫ్ట్గా నలిగిపోతుందండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు బంగాళదుంపని పైపీలంతా తీసుకుని సన్నగా పొడవుగా కట్ చేసి తీసుకోండి. ఇలా పొడవుగా చీలికల్లాగా కట్ చేసి తీసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. వాటిని కూడా ఇలా ఉల్లిపాయలు వేసుకున్న గిన్నెలోకే వేసేసుకోండి. ఒకసారి దుంపల్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత మీ ఘాటుకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకుని కొన్ని పచ్చిమిర్చిని కూడా ఇలా చీలికలుగా చేసుకుని వేసుకోండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కరివేపాకు రెబ్బలు కొన్ని వేసుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా కొంత వేసుకోండి. ఇవన్నీ కూడా ఆనియన్స్లో కలిసేంత వరకు చేత్తోనే బాగా కలుపుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా చేత్తోనే కలుపుకోండి, గరిటె పెట్టకుండా. ఇలా మనం చేత్తోనే కలుపుకున్నట్లయితే వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉల్లిపాయకి ఆలూకి బాగా పడతాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వాము వేసుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు శనగపిండి వేసుకోండి, ఒక 1/2 కప్పు వేసుకోండి. చాలకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1/2 కప్పు పొడి బియ్య పిండి కూడా వేసుకోండి. ఇవి రెండు కూడా ఉల్లిపాయలో కలిసేంత వరకు బాగా కలపండి. వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయకుండానే పిండి అంతా కూడా ఇలా ఈజీగా కలిసిపోతుందండి. ఉల్లిపాయలో ఉన్న తేమకి పిండి బాగా కలుస్తుంది. ఈ విధంగా చేత్తో పిండి అంతా కూడా ముద్దలాగా రెడీ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని వీటిని కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి. అల్లం వెల్లుల్లి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా ఆనియన్స్తో పాటు బంగాళదుంపలతో పాటు బాగా కలిసిపోవాలి. ఈ విధంగా కలిసిన తర్వాత కొంచెంగా పిండిని టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. కాగుతున్న ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ తీసుకుని వేడివేడి ఆయిల్ని కూడా మనం కలిపి పెట్టుకున్న మిశ్రమంలో వేసి కలుపుకోవచ్చండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది, మీరు కలుపుకోండి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిలో నుంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ పకోడీలాగా ఇలా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసుకుని ప్లేట్లో వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్కి పట్టినన్ని వేసుకుని గరిటెతో అటు ఇటు కలుపుకున్నట్లయితే రెండు వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఫ్లేమ్ని హైలో పెట్టొద్దండి, మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకున్నట్లయితే లోపల బంగాళదుంప ముక్కలు కూడా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయి.
ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడండి. వాటిలో మీకు నచ్చిన రెసిపీని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సమ్మర్లో చిన్నపిల్లలు ఇంటి దగ్గర డైలీ స్నాక్స్ కోసం అడుగుతూ ఉంటారు. వారి కోసం ఇలా అప్పటికప్పుడే ఆలూతో పకోడీ చేసి పెట్టండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. పెద్దవారి కోసం కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. పెద్ద వయసు వారు కూడా చక్కగా సాఫ్ట్గా ఈజీగా తినగలిగే పకోడీ రెడీ అయిపోయింది. ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే. ఈ స్నాక్స్ని చిన్నపిల్లలకి పెట్టాలి అనుకుంటే టొమాటో సాస్తో సర్వ్ చేయండి. చాలా చాలా ఇష్టంగా కమ్మగా తినే రెసిపీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడండి. మీకు నచ్చిన రెసిపీని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. అన్నీ కూడా సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకునే ప్రాసెస్ని చూపిస్తాను. మీ అందరికీ కూడా వీడియోస్ నచ్చుతాయి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇలా టొమాటో సాస్తో సర్వ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.